హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేశానా అనేది మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఒంట్లో బాగలేదని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. నాకు ఒక కమెంట్ వచ్చింది, ఫస్ట్ టైం ఐఎమ్ లైకింగ్ యువర్ వీడియో అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఇంకో కమెంట్ వచ్చింది నిన్న సాయంత్రము. అదేంటంటే, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చూస్తున్నారు. మీకు నచ్చితే కమెంట్ ఆర్ లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ, చాలా చాలా థ్యాంక్స్ నీ సపోర్ట్కి. మధు, చాలా చాలా థ్యాంక్స్ నీ సపోర్ట్కి. వరుణ్, మై బ్రదర్, వెరీ వెరీ థ్యాంక్ యూ. మోహన్, వెరీ థ్యాంక్ యూ. చాలామంది ఉన్నారు లిస్ట్లో. నేను ఒక పోస్ట్ పెట్టానండి ఇవాళ యూట్యూబ్లో. నా ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, ఎంతమంది పర్సెంటేజ్ వైజ్ చూస్తున్నారు, ఎంత ఏజ్ గ్రూప్స్, ఏమేమి ఏజ్ గ్రూప్స్ ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు, ఇలాంటివన్నీ పెట్టాను. మీరు అది చూడకపోతే వెళ్ళి పోస్ట్లో చూడండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 16% మట్టుకే సబ్స్క్రైబ్ చేశారు. మిగతా 84% అనుకుంటా. అసలే నేను మ్యాథ్స్లో వీక్. 84% స్టిల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. బట్ దట్ ఈస్ ఓకే. నేను నా కష్టం యూట్యూబ్లో చెప్పాను కదా, అందులో అంతా మెన్షన్ చేశాను. నేను 2019 నవంబర్లో జస్ట్ ఆడతా పాడతా స్టార్ట్ చేశాను. అప్పుడు నా దగ్గర మంచి ఫోన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం మంచిదే కొనుక్కున్నానులేండి ఫోను. నాకేంటి అని అంటే, ఫోన్ మీద ఇన్వెస్ట్ చేయడం దేనికి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. పిల్లలకు కూడా నేను ఇదే చెప్తాను, ఎందుకు అనవసరంగా ఫోన్స్ మీద ఇన్వెస్ట్ చేయడము, అది రిటర్న్ వాల్యూ రాదు కదా, అలా చెప్తూ ఉంటాను అనమాట. అందుకనే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫోన్స్, ల్యాప్టాప్స్ వీటి మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. అది కూడా ఒక మెయిన్ రీజన్. అప్పట్లో నాకు మేబీ యూట్యూబ్ క్లిక్ అవ్వకపోవడానికి. అప్పుడు మంచి బూమ్ ఉండేదండి. అది ఇంకా కరోనా టైం కాదు. కరోనా టైంలో కనుక నేను మంచిగా వీడియోస్ చేసుంటుంటే ఎప్పటికీ మంచి సక్సెసే వచ్చేదేమో. ఎందుకంటే కరోనా టైంలో ఇంట్లోనే ఉండేదాన్ని. అసలు వర్క్ ఫ్రమ్ హోము చాలా అంటే చాలా పిచ్చిగా ఉండేదన్నమాట. మంచి ఫోన్ లేదు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మొబైల్ డేటా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే ఫోన్ వస్తే కట్ అయిపోయేది. ఏది నెట్ కట్ అయిపోయేది అనమాట. ల్యాప్టాప్కి ఫోన్కి ఉన్న కనెక్షన్ కట్ అయిపోయేది. ఇంట్లో ఇంటర్నెట్ లేదు. ఇంత సఫర్ అయ్యాను అనమాట. లేటర్ 2020 ఆగస్ట్లో అనుకుంటా, మార్చ్లో కదా కరోనా, ఆగస్ట్లో ఫోన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏదైతే ఫోన్ వాడతానో ఆ ఫోన్ 2020 ఆగస్ట్లో తీసుకున్నాను. 2024లో ఉన్నాం కదా. నేను ఈ ఫోన్ తీసుకొని 4 years అయ్యింది. కానీ ఇంకా నాది కొత్త ఫోన్ లాగా నేను ఫీల్ అయిపోతూ ఉంటానులేండి. యూట్యూబ్ వీడియోస్ తీద్దాము అని చెప్పేసి 128 GB తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఇది మార్చాలి అని అయితే అనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే బాగానే పనిచేస్తుంది. ఈరోజు కొంచెం డ్రౌజీగా, లేజీగా అలా ఉంది. చాలా రోజుల తర్వాత సూర్యుడిని చూశాను అని అనిపించింది ఇవాళ నాకు. ఆల్మోస్ట్ టైం 12:30 అలా అవుతుంది. అయితే ఇప్పుడే కొంచెం సూర్యుడు వచ్చాడనమాట. బట్టలు ఆరేసాను కదా, అవి డ్రై చేసేసి బాగా అప్పుడు ఆరేసాను అనమాట. ఏంటో మొన్న చాలా చలిగా ఉంటే స్వెటర్ వేసుకుందామని అనుకుంటే ఆ స్వెటర్ని తీసుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేసానండి. అది వాష్ చేయలేదు. చాలా ఫీల్ అయ్యా. ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా మొన్న రాత్రి నుంచి. సో స్వెటర్ లేదు, అబ్బా అనిపించింది ఫస్ట్ టైము. చాలా చలిగా వేసేసింది అనమాట ఆ రోజు అయితే. ఇప్పుడు అంతా సెట్ అయింది. కాకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే గొంతు నొప్పి తగ్గి దగ్గులోకి వచ్చిందనమాట. అది ఎక్కువ మాట్లాడినా లేకపోతే నీళ్ళు కొంచెం ఎక్కువసేపు తాగకపోయినా కొంచెం పొడి దగ్గులాగా వస్తుంది. నాకు అసలు ఈ దగ్గు అంటేనే భయము. ఆల్మోస్ట్ ఒక 1.5 months చాలా సఫర్ అయ్యాను నేను ఒకసారి దగ్గుతో. కొంచెం భయం అనమాట. గమ్ముని దగ్గు మందు గట్టే వేసేసుకోవాలి, లేకపోతే మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా దగ్గు వస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు టీ పెట్టాను కదా, యాక్చువల్గా అసలు ఏం చెయ్యాలనే ఇది కూడా లేదు నాకు. చల్లగా అలా ఉంది. ఇంకా నా
ప్లాన్స్ ఏమున్నాయంటే నెక్స్ట్ మంతే కదా పెద్ద పండగ, ఎప్పుడు దులుపుకోవాలి ఈ ఆలోచన ఉందన్నమాట నా బ్రెయిన్లో బ్యాక్గ్రౌండ్ అంతా. ప్లస్ ఇవాళ కొంతమంది మా వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళారు ఆఫీస్కి, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చెయ్యక ఐఎమ్ సారీ టు దెమ్. అలా ఉందన్నమాట డే, అలా గడిచింది. అసలు దగ్గు మామూలుగా లేదు, ఇప్పుడు కూడా బ్రేక్స్ ఇస్తూ మాట్లాడుతున్నాను. సో దగ్గు వచ్చేస్తుంది అనమాట మాట్లాడుతుంటుంటే, కొంచెం వాటర్ తాగి అలా గ్యాప్ తీసుకొని మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత మొన్న గులాబీ మొక్కకి కట్ చేసేసానని చెప్పాను కదా, ఇప్పుడు మంచిగా చిగుర్లు వస్తున్నాయి. ఇంకా కొంచెం కనకాంబరం పువ్వులు కూడా పోస్తున్నాయి. ఈ మొక్కలు వచ్చేసి ఆ విత్తనాల వల్ల పడి మొలిసి పువ్వులు పోస్తున్నాయి అన్నమాట. దీనికైతే నేను చాలా ఫిదా, ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ పువ్వుల మొక్కలు వేస్తే బతకవన్నమాట. కనకాంబరం చెట్టు పెట్టిన తర్వాత మళ్ళీ అవి ఇన్ని మొక్కలు అయ్యాయి, దట్టు పువ్వులు పూస్తున్నాయి అని అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ కొంచెం మంచిగా చెయ్యాలి కానీ నాకు టైం సెట్ అవ్వట్లేదు, అలాగే కొంచెం డబ్బులతో కూడా కూడుకున్నది కదా, అందుకని చెప్పేసి ప్రతిదీ హోల్డ్ చేస్తున్నాను అనమాట ప్రెసెంట్ అయితే. దగ్గు చూసారా అసలు మామూలుగా రావట్లేదు, మాట్లాడుతుంటుంటే కట్ చేసి మాట్లాడాల్సి వస్తుందన్నమాట. కానీ ఈరోజు వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. నిన్న అయితే ఏం వీడియో షూట్ చేయలేదు, నాకు అసలు నీరసంగా ఉందన్నమాట, అందుకని ఏం వీడియో షూట్ చేయలేదు. బాక్స్ తీసుకెళ్ళకుండానే వెళ్ళాను నిన్న ఆఫీస్కి. ఇంకో కిందున్న మొక్కకు కూడా మంచిగా పువ్వులు పోస్తున్నాయి. ఇంకా ఈ మొక్కను కూడా రీపాటింగ్ చేయాలి అని అనుకున్నాను కదా, ఇంకా ఇప్పుడు అంటే ఈ నెక్స్ట్ కమింగ్ వీక్ కాకుండా ఆ పై వీక్ చదమందులు బాగా కొట్టించి ఆ తర్వాత ఒక 2-3 డేస్ కంపల్సరిగా నా అంతటి నేనే ఇంటిని క్లీన్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. చదమందు కొట్టిన రోజు అయితే మొత్తం వార్డ్రోబ్స్లో కూడా కొట్టించేయాలి అని అనుకున్నాను. ఈసారి మ్యాక్సిమం అదే చేస్తాను. చెప్తున్నాను కదా కంటిన్యూస్గా వీడియోస్లో చదలు పడుతున్నాయి అని చెప్పి, మళ్ళీ కొంచెం భయంగా ఉంది నాకు కూడా. దట్టు బట్టలు ఉన్న బీరువాల్లో పడుతున్నాయి కాబట్టి టెన్షన్గా ఉందన్నమాట. సో అదంతా ప్లానింగ్ చేస్తున్నాను. మోస్ట్లీ December 31 లోపలే నేను ఈసారి డస్టింగ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సాయంత్రం అయ్యింది టైము. యాక్చువల్గా కొంచెం పని ఉంటే పని చేస్తున్నాను అనమాట. కాల్స్ వస్తున్నాయి, ఊరికే ఒక కాల్ అటెండ్ అయ్యి పని చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా పని అయిపోయిన తర్వాత దుకాణం సర్దేసి నిన్న జాకెట్ పట్టుకెళ్ళిపోయాను. చలేసేస్తుంది బాగా, ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి ఆఫీస్కి. కానీ రాత్రంతా 3 ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి డోలో, మధ్యలో లేచి అలాగా బాగా బాడీ పెయిన్స్, అందుకని చెప్పేసి నిద్రలో లేచి 3 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక ట్యాబ్లెట్ వేసుకున్నాను. సో ఫీవర్ అయితే తగ్గిపోయింది నిన్న మధ్యాహ్నానికి, కాకపోతే కొంచెం గరగర అంటుంది గొంతులో, అది తప్ప బాగానే ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు చలేసేస్తుంది అని అనుకున్నాను, కానీ ఇది వేసుకుంటే వేడి చిరాకు వచ్చేసి ఇంకా తీసేసి బ్యాగ్లో ఎలా పడితే అలా పెట్టుకుని వచ్చాను అనమాట ఇంటికి. చూసారు కదా ఎంత బాగా పెట్టానో, బ్యాగ్లో నలిగిపోయినట్టు అయిపోయింది కోట్ కూడా, అందుకే మంచిగా మడత పెట్టి మళ్ళీ లోపల పెడుతున్నాను అనమాట. ఈ లాస్ట్ ఇయర్లో కొన్నాను డెకల్తలాన్లో, హైదరాబాద్లో మ్యాక్సిమం నాకు తెలిసి అన్ని చోట్ల ఉంది ఇప్పుడు. ఒకప్పుడు నాకు తెలిసి హైదరాబాద్లో ఒక్కటే ఉండేది. సో అక్కడ స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాం అనమాట దీన్ని. అది కూడా పంజగుట్టలో మా ఆఫీస్ దగ్గరే అది. ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి కలుపుతున్నాను ఈరోజు సాయంత్రానికి, చపాతీలు చేద్దాము అని. బేసిక్గా నాకు ఇలాంటి రొట్టె ముక్కలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఓన్లీ బికాజ్ ఆఫ్ మై అమ్మ. మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి లావుగా ఉంటానని, చపాతీలు తింటే సన్నగా అయిపోతాను స్లిమ్గా అని ఫీల్ అయిపోయి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే కదా మాకంతా, ఇంకా మా 4వ మావయ్య మా అమ్మమ్మ కలిసి ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళ ఇంటి మీద పడి తింటమే మేము. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా చపాతీలు చేసేసి స్కూల్ నుంచి వచ్చాక పెట్టేది నాకేమో పరమ చిరాకు. పోనా మా అమ్మ ఏమన్నా మెత్తగా చేసేదా చపాతీలు అంటే, అబ్బే అసలు గోడకి ఎత్తే పగిలేలాగా ఉంటాయి అన్నమాట ఆ చపాతీలు. అమ్మ బాబోయ్ నాకు ఎంత చిరాకు అసలు చపాతీ అంటే బేసిక్గా.
ఇప్పుడైతే ఏదో అన్నీ కలిపేసి మెత్తగా ఉండేలాగా చేస్తున్నారు, కానీ అప్పట్లో అయితే చాలా గట్టిగా ఉండేది మా అమ్మ చేసేవైతే. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ నాకు అసలు చపాతీలు ఇష్టం లేదు అని చెప్పడానికి. కానీ ఇప్పుడు కొన్నిసార్లు తప్పట్లేదు, నేను కూడా చపాతీలు తెచ్చుకొని తింటున్నాను. ఇప్పుడు నేనైతే కొంచెం మెత్తగా కలుపుతాను పిండి. ఏమోలేండి, అప్పుడు మా అమ్మ ఎలా చేసేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నేనైతే ఇలా కలుపుతాను. పింక్ సాల్ట్ వాడుతున్నానని చెప్పాను కదా, కొంచెం మెత్తగానే కలుపుతాను పిండిని. ఈ పిండిలో నేను చపాతీలు చేసేటప్పుడు ఏం చేస్తానంటే రాగి పిండి ఉంటుంది కదా, దాంతో ఒత్తుతాను అనమాట. కొంచెం రాగి కూడా మనకి మంచిది కదా, అందుకని చెప్పి మంచిగా నీళ్లు పోసి కలిపిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం నూనె వేస్తాను అనమాట. అందుకని చెప్పి కొంచెం మెత్తగా ఉంటాయేమో అని నా ఫీలింగ్. మంచిగా నూనె పోసి మెత్తగా పిసుకుతాను దాన్ని. ఎంత మంచిగా పిసికితే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. ఇలాంటి గిన్నెలో కాకుండా మంచిగా పళ్ళెం ఉంటుంది కదా, పెద్ద స్టీల్ పళ్ళెము, అలాంటి దాంట్లో కలిపితే ఇంకా బాగుంటుంది అని అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం నాకు. సో ఇంకా పిండి కలిపేసి అక్కడ దుకాణం సర్దేసి దీని మీద మూత పెట్టి కొంచెం సేపు ఇది మంచిగా నానబెట్టామనుకోండి మెత్తగా ఉంటుంది. ఇంకా దుకాణం సర్దేసి టీవీ పెట్టడానికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా పెరటి రుచులు అని చెప్పేసి ఈ టీవీలో చాలా ఇయర్స్ నుంచి వస్తుంది. మరి ఇప్పుడు అది రీక్యాపా ఏంటి అనేది నాకు కూడా తెలియదు, కానీ పెరటి రుచులు ప్రోగ్రామ్ అయితే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఈటీవీ అభిరుచిలో. మీలో ఎంతమంది చూస్తారనేది చెప్పండి. అందులో ఏంటంటే మనకి కెమికల్స్ లేకుండా ఎలా పండించాలి, లేకపోతే మొక్కలకి ఏమేమి ఎరువులు ఇవ్వాలి ఆర్గానిక్ పద్ధతిలో, ఇవన్నీ చెప్తారనమాట ఇందులో. నాకు ఈ ప్రోగ్రామ్ అంటే భలే ఇష్టము. ఇంకా ఇది చూసుకుంటా కూర్చున్నాను అనమాట. వాయిస్ ఇచ్చినంతసేపు అసలు దగ్గు అయితే మామూలుగా రావట్లేదు, ఎక్కువ మాట్లాడుతున్నాను కదా అందుకనమాట. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.